మీరు ఉద్యమంలో పాల్గొన్నారు కదా! ఆ ఉద్యమం నాటి పరిస్థితులు, ఆ తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత ఏ రకమైన పరిస్థితులున్నాయి? సో, ఇప్పుడున్న పరిస్థితులు. మూడిటిని బేరీజు వేసుకుంటే మీకేమని అనిపిస్తుంది? ఉద్యమ కాలంలో ప్రజలందరూ కేసీఆర్ వెంట నడవడానికి, హ్మ్. కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించడానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం కేసీఆర్ గారు కల్పించిండ్రు. హ్మ్. ఏ ఏ రంగంలో అన్యాయం జరుగుతూ ఉంది, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అని అనుకున్నారు. ప్రధాన డిమాండ్. 3 ప్రధాన డిమాండ్లు. అవును, నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన డిమాండ్లతోని మెయిన్ అక్కడి ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ ఏ ఏ రంగాల్లో ఇంకా విద్యా విషయంలో కనుక చూస్తే అటు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ ఏ రంగంలో చూసినా, విశ్వవిద్యాలయాలు కానీ ఏవి చూసినా ఇక్కడ తెలంగాణకి ఉన్న శాతం ఎంత, రాయలసీమలో ఉన్న శాతం ఎంత. ఇక్కడ ఈ చెరుకుకు వేరు ధర, ఆంధ్ర చెరుకుకు వేరు ధర, రెండిట్లో తీపే ఉంటుంది, రెండిటితో చక్కెరే తయారు చేస్తారు. అయినప్పటికీ ఆంధ్ర చెరుకు ధర వేరే, తెలంగాణ పాల ధర తక్కువ, ఆంధ్ర పాలకు ధర ఎక్కువ.